నమస్తే హరీష్ గారు. నమస్తే మా. సార్, అప్పట్లో ఒక సామెత ఉండేది కదా, 1000 అబద్ధాలు ఆడన్నా ఒక పెళ్లి చేస్తే ఆ పుణ్యమే వేరు అన్నట్టు. సార్, నిజంగా అలా అబద్ధాలు ఆడడం అనేది కరెక్టేనా సార్ ఒక పెళ్లి చేయడానికి? అంటే ఒక రిలేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక అబద్ధంతో స్టార్ట్ అవుతే దానికి వాల్యూ ఏముంటుంది? నేనైతే అస్సలు ఒప్పుకున్న మాట. 1000 అబద్ధాలు కాదు కదా, ఒక్క అబద్ధము కూడా ఆడి పెళ్లి చేయొద్దు. ఇప్పుడైతే అస్సలే వద్దు. ఈ రోజుల్లో నిజాలు చెప్పి పెళ్లి చేసిన అబద్ధంగా మారుస్తున్నారు. ఓకే, ఎంత అన్ని ఓపెన్గా బాబు మేము ఇంతే ఇవ్వగలం, ఇంతకు మించి కట్నాలు ఇచ్చుకోలేం, మా అమ్మాయి జాబ్ చేస్తుంది కంపల్సరీ, ఓకే మా వాడికి ఇంత ఉంది అని చెప్పినా కూడా వదలకుండా వినకుండా అన్నీ అప్పుడు తలూపి తర్వాత మొత్తం మాట మార్చేసి మీరు ఎలా చేయాల్సింది, మీ అమ్మాయి జాబ్ మానేయాల్సిందే కంపల్సరీ, ఈ టైప్లో ముందే చెప్పాం కదా అంటే అవన్నీ పట్టించుకోమేము, మాకు నచ్చదు, మాకు అవసరం లేదు అనేటట్టున్నారు. సో అబద్ధాలు చెప్పి పెళ్ళి చెయ్యకండి చెయ్యకండి చెయ్యకండి. ఎప్పుడు కూడా 1000 అబద్ధాలు కాదు, ఒక్కటి కూడా అరాబద్ధం కూడా వద్దు. క్లియర్గా ఉంటే మంచిది. ఓకే, లేకపోతే ఎలా వచ్చిందో 1000 అబద్ధాలు ఆడితే పుణ్యం వస్తుందని, వీళ్ళకి పుణ్యం వస్తుందేమో కానీ చేసుకున్న వాళ్ళు మాత్రం నరకం అనుభవిస్తారు. ఆ పని చెయ్యకండి చెయ్యకండి. ఎప్పుడు కూడా అబద్ధముతో నిలబడిన రిలేషన్షిప్ ఏదైనా సరే స్పాయిల్స్. ఎంత మన అబద్ధం మీద నిలబెడతామో ఏదో రోజు అది ఒక మోసములాగా, ఓకే బిట్రేయల్ లాగా, చీటింగ్ లాగా అనిపిస్తుంది. ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి. ఆ అబ్బాయి మంచివాడు, చాలా మంచివాడు, అమ్మాయి కూడా చాలా మంచి వెల్ ఎడ్యుకేటెడ్, ఇద్దరు కూడా. అయితే ఏదో కంపెనీలో పెద్ద జాబ్ చేస్తున్నాడు అని చెప్పారు. ఆ అబ్బాయి ఏదో స్టార్టప్లో పనిచేస్తున్నాడు. ఆ స్టార్టప్ కోసం ఉన్న జాబ్ రిజైన్ చేసేసుకుని ఆ చిన్న స్టార్టప్లో పనిచేస్తున్నాడు. అలా చెప్తే చేసుకోరని చెప్పి పెద్ద జాబ్ ఉంది, పెద్ద జాబ్ ఉంది, కంపెనీ ఉంది అని చెప్పి ఆ మానేసిన పాస్ట్ 6 months దాని డేట్ మార్చి ఆ చూపిస్తారు కదా మన పే శాలరీ స్లిప్, అది పెట్టి చూపించారంట. ఓ పర్లేదు 1,50,000 జీతం వస్తుంది, పర్లే అన్నట్టు చేసేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళకి 1 week 10 days తర్వాత నేను ఇట్లా కంపెనీ కాదు, నాకు స్టార్టప్లో చేస్తున్నాను, కొన్ని రోజులు నువ్వే నన్ను ఆదుకోవాలి అన్న టైప్లో, డబ్బులు ఇప్పుడు టైట్గా ఉన్నాయి కొన్ని రోజులు. అది ఆశ్చర్యపోయాడు. అదేంటది, మరి ఎంత చెప్పారు కదా ఇంత పెద్ద కంపెనీ అన్న కానీ, లేదు ఎక్కడ మీరు మమ్మల్ని వద్దనుకుంటారో అని చెప్పాము. ఇద్దరు కొట్లాడుకుని సరే ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు జాయిన్ అయిపో, నాకు ఇష్టం లేదని జాయిన్ అయిపోయింది. ఎవరిస్తారు జాబ్ వెంటనే రేపు పొద్దునకి? అలా ఇబ్బంది అయింది. సో ఒక్క అబద్ధం ఒక సిరీస్ ఆఫ్ గొడవలై వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుకునేదాకా. ఎవడో ఒకడు వస్తాడు, మాట అంటాడు, ఆ మాట అనేసరికి నువ్వెంతరా అంటాడు, మీ అమ్మాయి ఏమైనా పెద్ద తోపా అంటాడు, మీ వాడు ఏమైనా గ్రేటా అని గొడవలు. అండ్ ఎవడో ఆవేశంగా హీరోయిజం చూపిద్దాం అనుకుని మధ్యలో దూరి మొత్తం స్పాయిల్ చేస్తాం. సో ఇది డేంజరస్. అబద్ధము చెప్పరాదు. రిలేషన్షిప్ స్టార్టింగ్ అప్పుడే కాదు, త్రూఅవుట్ రిలేషన్షిప్ కూడా నిజం చెప్పడం సేఫ్. భారం దిగిపోతుంది. ఒకసారి వాడు తిట్టుకున్నా ఒకసారిలో అయిపోతుంది. అబద్ధము చెప్పి దాన్ని ఇంకా స్పాయిల్ చేసుకుని అదెంత పుండులాగా మారిపోతుందంటే జీవితం విల్ ఎండ్ దేర్. నెవర్ డూ దట్. ఎంత కుదిరితే అంత పాజిటివ్గా ఉండడం, నిజం చెప్పడం, సత్యంలో ఉండడం ఎప్పుడూ హెల్ప్ఫుల్. ఈ విషయం తెలియక చిన్న అబద్ధాలే కదా, చిన్నవే కదా, మేనేజబులే కదా అని చెప్తారు. అవును సార్, రిలేషన్స్లో ఇవే మేనేజబుల్ అయ్యేవే పెరిగి పెద్ద అవుతాయి. ఓకే, సో నెవర్ అబద్ధం ఎప్పుడూ చెప్పరాదు. కొన్ని సిచ్యువేషనల్ అబద్ధాలు అని ఇప్పుడు వస్తున్నా, మళ్ళీ ఫోన్ చేస్తాలే, ఓకే ఎందుకులే అనే విషయాలు ఓవర్ రిలేషన్షిప్ క్లోజ్గా ఉండే వాళ్ళ దగ్గర చాలా ఇబ్బందులు అవుతాయి. ఓకే, సో నెవర్ ఏమైనా కానీ బీ ఫుల్ ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పడం మంచిది. మన దగ్గర కొన్ని డిఫరెంట్ కేసెస్ వస్తున్నాయి. వాళ్ళు చూసేది ఏంటంటే ఈమెకి నిజం చెప్తే తీసుకోదు కాబట్టి అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అవును సార్, నేను కూడా విన్నాను ఇది. స్ట్రైట్ ఫార్వర్డ్గా నిజం చెప్తే అర్థం చేసుకోదు. సో అందుకని అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఓకే, నేను మీటింగ్లో ఉన్నాను, ఒక 10 minutes ఆగి ఫోన్ చేస్తాను అంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తే వినదు. ఓకే, అందుకని ఫోన్ ఎత్తకుండా ఉండి నేను చాలా దూరంలో ఉండిపోయాను, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జ్ అయిపోయింది అని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ అదే టైంలో స్టేటస్లో ఇంకోటెక్కడో లాస్ట్ సీన్ చూసి అయ్యో ఏంటిది అన్నట్టు, మీటింగ్లో ఉన్నాను ఫోన్ ఎత్తలేను, వినదు, ఏం చెప్పాలి అన్నట్టుగా. సో గొడవలు అట్లా పెరుగుతుంటాయి. వాళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నిజం చెప్పడం ఒకటి,
రెండోది కొంతమంది నిజం చెప్పినా వినరు కాబట్టి వాళ్ళతో ఎంత లెస్ డిస్కషన్ టైం పెట్టుకుంటే అంత బెటర్. ఎక్కువ వాగి మాట్లాడి పాయింట్లెస్. కొంతమందికి అబద్ధము చెప్పడం బై వర్చ్యూ తెలుస్తుంది. నేను చెప్తున్నాను ఈ మాట, కొంతమంది బై వర్చ్యూ అబద్ధం చెప్తారు. వాళ్ళకి అది పెద్ద విషయంలో అనిపించదు. అబద్ధం చెప్పేస్తారు, సింపుల్గా చెప్పేస్తారు. ఓకే, అది ఎందుకు దానికి అబద్ధం ఎందుకు చెప్పేచ్చు కదా ఏముంది దాంట్లో. వాళ్ళకి బై వర్చ్యూ అబద్ధం చెప్పడం అలవాటు. ఇట్స్ ఎ సైకలాజికల్ కండిషన్ వేర్ దే థింక్ నిజం చెప్పకూడదు. వీళ్ళకి ఏదో బ్యాక్గ్రౌండ్ స్టోరీ నడుస్తుంది వాళ్ళకి మైండ్లో, నిజం చెప్పరు బై వర్చ్యూ. వాళ్ళకి చాలామంది ఉన్నారు అలా. ఏం కాదు చెప్పకరేంటి, ఎందుకో తెలియదు అసలు ఏమవుతుంది దానివల్ల, నిజం చెప్పేస్తే ఏమవుతుంది అని చెప్పరు. ఓకే, బై వర్చ్యూ ఉన్నారు అలా. నేను చూశాను ఒక ఫ్యామిలీలో వైఫ్ అన్నిటికీ అబద్ధం చెప్తున్నాను, అన్నిటికీ. అసలు ఇంట్లో చిన్న దానికి ఎందుకు అబద్ధం అనిపిస్తుంది. ఓకే, పాలు కింద పడతాయి. ఓకే, ఎందుకు కింద పడతాయి, పడుతుంది కదా, ఎలా పడే నాకు తెలియదు, ఎలా పడే అని కవర్ చేసుకోవడం. ఎందుకు వై, ఎందుకు నువ్వు కిచెన్లో నువ్వే ఉంటావు, అబద్ధం ఎందుకు చెప్పడము, దాన్ని క్రియేట్ చేసి సీన్ చేసి వాళ్ళే నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అబద్ధాలు చెప్తా ఉంటారు. ఓకే, నోరు తెరిస్తే అబద్ధం వస్తుంది, అది క్రాస్ చెక్ చేస్తే ఎప్పుడు అబద్ధం అని తెలిసిపోతూ ఉంటుంది. కొన్ని ఎక్కువసేపు సస్టైన్ చేసే అబద్ధం కూడా కాదు, అది తెలిసిపోతుంది క్లియర్గా, అయినా చెప్తారు. కొంతమందికి అది బై వర్చ్యూ ఉంటుంది. సో అది ఒక వెరీ డేంజరస్. వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్లో ఈగోనే అడ్డొస్తూ ఉంటుంది. అబద్ధం చెప్పే వాళ్ళకి ఈగో, చాలా స్ట్రాంగ్ ఈగో ఉంటుంది. బాగా ఈగోతో ఉండి ఇది వాళ్ళకి చెప్పకూడదనో, లేకపోతే ఇది తెలిస్తే ఏమవుతుందో అనో, నా క్యారెక్టర్ ఎక్కడ దెబ్బతింటుందో అనో, నా పరువు ఎక్కడ పోతుందో అని అబద్ధాన్ని బిల్డప్ చేస్తాం. యాక్చువల్గా అవన్నీ బిల్డప్ చేయడం వల్లే కదా నీ పరువు ఇంకా పోతుంది, నీ ఈగో ఇంకా డ్యామేజ్ అయ్యేటట్టుగా ఉంటుంది అని అయినా తెలుసుకోరు. ఓకే, సో అదొక ఆస్పెక్ట్. ది అదర్ ఆస్పెక్ట్ ఇస్ చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ లేక, చిన్నప్పటి నుంచి నిజం చెప్పే అలవాటు చేయించక, నిజం చెప్తే ఏమవుతుందో అనే దాంట్లో అబద్ధములు అలవాటు చేసుకుంటారు కొంతమంది. ఈ రోజులో అయితే కామన్గా చూస్తాం మనం, దట్ అబద్ధం చెప్తూనే ఉంటారు, ఏదో ఒక విషయం చెప్తారు. సో నిజము మీద నిలబడడం ఒక గొప్ప కళ, గొప్ప దానికి యూ నీడ్ లాట్ ఆఫ్ కాన్షియస్నెస్ టు గ్రో లైక్ దట్. సత్యము ఆల్వేస్ విన్స్. నిజము చెప్పడం నేర్చుకోవాలి. అబద్ధం మీద ముఖ్యంగా రిలేషన్షిప్స్ నిలబెట్టకూడదు, అది ఏమైనా కానీ చెప్పకూడదు. ఇలా అనగానే ఒక అతను నాతో ఒక చిన్న డిబేట్ లాగా అయ్యి, జనరల్లీ డిబేట్కి వెళ్ళను, ఎవరైనా డిబేట్ చెప్పి వాళ్ళు 2+2 22 అంటే అబ్బా సూపర్ రా బాబు కరెక్ట్ అంట, డిబేట్ చేయరు. బట్ ఒక చిన్న డిబేట్ లాగా వచ్చిందనమాట. వచ్చి ఇప్పుడు ఆమెకు అది నిజం తెలిస్తే సార్ పెద్ద గొడవ అవుతుంది. సో అబద్ధం చెప్పడం కరెక్టే కదా, వాళ్ళ సైడ్ ఆఫ్ లాజిక్. ఓకే, ఎంత గొడవైనా తట్టుకో, బట్ నిజం మీదే ఉండు. నీకు ఒక రోజు గొడవ పడతారు, 10 రోజులు గొడవ పడతాడు, 11 రోజు తెలిసిపోతుంది ఓకే వీడు నిజమే చెప్తాడు. ఇంకా నీ లైఫ్లో నిన్నెవ్వరూ క్వశ్చన్ చేయలేరు. నువ్వు నిజమే చెప్తావు అని తెలిసాక చాలామంది భయపడేది నిజం చెప్తే ఏమవుతుంది అని. ప్లీజ్ నిజం చెప్పండి ఒకసారి. ఒక 10 రోజులు తిట్టుకుంటారు, 11 రోజులు తిట్టుకుంటారు, తర్వాత దే విల్ నో దిస్ ఫెలో విల్ ఓన్లీ టాక్ ట్రూత్. ఓకే, ఒక కంపెనీలో ఒక ఆయన జాయిన్ అవుతూ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టాడు. అవి ఎప్పుడైనా తెలిసిపోతాయి కదా సార్. ఫేక్ సర్టిఫికెట్ పెట్టాడు. తెలియకపోయినా సరే మనకి లోపల ఎక్కడో మనసులో అరే ఫేక్ పెట్టాను కదా అని లోపల తెలుస్తూ ఉంటుంది ఇట్లా. సో అంట ఫేక్ వద్దు, కంపెనీకి ప్రామిస్ చేయి, సరే ఇట్లా ఫేక్ పెట్టేవాడినే, నాకు వద్దనుకున్న ఫేక్, నేను ట్రై చేస్తా, ఐ విల్ డూ మై బెస్ట్, లేకపోతే మీరు తీయకముందు నేనే వెళ్ళిపోతా, ఐ విల్ డూ ఇట్ అని చెప్పి చూడండి, లెవెల్ ఎక్కడో వెళ్ళిపోతుంది, ఒక మెట్లు ఎక్కుతాం నిజంగా. నేను చేస్తా, సిన్సియర్గా పని చేస్తాను. నువ్వు సిన్సియర్గా పని చెయ్యవు, అందుకే దొంగ పని చేసి లోపలికి వచ్చావు అని తెలిసిన రోజున చాలా బ్యాడ్గా ఉంటుంది. సో ఏది ఏమైనా కానీ, ఉద్యోగం రాకపోతే బ్రెడ్ ముక్కలు తిని బతకండి, కానీ ఫేక్ పెట్టకండి, ఫేక్ చెయ్యకండి, అబద్ధములు ఆడకండి. అది రిలేషన్షిప్ అయినా, జాబ్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయినా అబద్ధములు ఆడకండి. ఏమున్నా సరే చెప్పి హాయిగా పడుకోండి. చెప్పేసా ఓ రోజు 2 రోజులు తిట్టుకుంటారు, ఏమీ కాదు, మరి ఏం పర్లేదు. నిజము తెలిసినప్పుడు సత్యం ధైర్యంగా ఉంటుంది. సార్ నేను ఇది విన్నాను సార్, అంటే కపుల్స్ మధ్యలో ఏంటంటే ఇప్పుడు ఏదైనా చెప్తే తను టెన్షన్ పడుతుంది. ఇప్పుడు
ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు, తనకు తెలిసే టెన్షన్ పడుతుంది, నేను పడుతున్న టెన్షన్ చాలు కదా, తనని ఎందుకు టెన్షన్ పెట్టాలి, లేకపోతే ఆపోజిట్ జెండర్ కావచ్చు, ఇట్లా అని చెప్పేసి మేనేజ్ చేయడం అబద్ధం రెండు సేమ్ అనుకుంటున్నారు. నేను అబద్ధం ఏం చెప్పలేదే, మేనేజ్ చేశాను అంత టెన్షన్ పడకుండా, అంటే ఇలాంటివన్నీ ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, అది వాళ్ళు మేనేజ్ చేసా అనుకుంటారు, వీళ్ళు చీట్ చేశారనుకుంటారు. అంతే కదా, ఖచ్చితంగా చీటే అవుతుంది. సో ఎందుకు అబద్ధం చెప్పి మేనేజ్ చేయాలి? ఇప్పుడు ఒక విషయం చెబితే అర్థం చేసుకోలేని వాళ్ళతో నువ్వు మేనేజ్ చేశాక ఎలా అర్థం చేసుకుంటారు? చేసుకోరు. దట్ ఈస్ సింపుల్ బేసిక్ లాజిక్. అది ఏదో రోజుకి అది పెద్దదవుతుంది. సో అన్నెసెసరీగా దాంట్లో పడి ఏడవకండి, మంచిగా హ్యాపీగా ఉన్న రిలేషన్షిప్ని పాడు చేసుకోకండి. ఏదో మేనేజ్ చేద్దాం, అదేదో తెలివి వాడేసాను, వంకర తెలివితేటలు వాడతారు కొంతమంది, అనవసరమైన వంకర తెలివి. ఇప్పుడు చెప్తే ఆమె టెన్షన్లో ఏం చేస్తుందో ఏమి చేయదు. ఒక అమ్మాయి తెలుసు నాకు, వాళ్ళ ఫాదర్ మదర్ టెన్షన్ పడిపోతారని, ఓకే, ఆమెకి ఏదో సమ్ కడుపులో నొప్పి, సమ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయేమో అని ఈమె అనేసేసుకుని, మా పేరెంట్స్కి తెలిస్తే కంగారు పడిపోతాను. ఏంటి నువ్వు 25 ఏళ్ళ అమ్మాయివి, వాడు 52 ఏళ్ళ పేరెంట్స్, వాళ్ళకి నువ్వు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని టెన్షన్ పడిపోయి ఏదో అయిపోతారు. ఎందుకు అంత కామన్ సెన్స్ లేకుండా ఆలోచిస్తారు? చెప్పకుండా ఉండి అది పెద్దగా అయ్యి ప్రాబ్లం అయ్యి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి, అంటే మా ఫాదర్కి స్టెంట్ పడింది సార్ అందుకని ఏమైనా అవుతుందా, చెప్పకపోతేనే ఏదైనా పెద్దగా అయితే ప్రాబ్లం కదా. సో అట్లాగా వంకరగా ఆలోచిస్తారు, చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అనవసరమైన విషయాలు, మా వాళ్ళు టెన్షన్ పడిపోతారని చెప్పలేదండి. నువ్వు చెప్పకపోతే పెద్ద టెన్షన్ అవుతుంది, అది నీకు వాళ్ళకి ఇద్దరికి కంబైన్డ్గా అనే విషయం తెలుసుకోరు. అబద్ధము చెప్పి రిలేషన్షిప్ నడవదు. రిలేషన్షిప్పే కాదు, మీరు కూడా అబద్ధం చెప్పుకోవద్దు. చాలామంది మనం సూపర్ మైండ్ పవర్లో నేర్పిస్తాం, మనకి మనమే అబద్ధం చెప్పుకొని బతకూడదు. మనకి మనమే తెలియకుండానే ఎవరి గురించో ఏవేవో మన గురించి నాకు చేత కాదేమో, నాకు ఇది అవ్వదేమో, మనం ఇంతే, మన లైఫ్ ఇంతే అని మనమే అబద్ధం చెప్పుకుంటాం. ఏం అవసరం లేదు బాస్, ఫేస్ ఇట్. కొన్ని చేతగా మనకి, కొన్ని వస్తాయి మనకి, లెట్స్ డూ ఇట్ అనేటట్టు ఉండాలి కదా, ఉండరు. సో అబద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. సార్ కొంతమంది అయితే నా రిలేషన్ని సేవ్ చేసుకోవడానికి ఒక చిన్న అబద్ధం ఆడా, ఇది చిన్నదే కదా దాన్ని ఎందుకు అంత పెద్దగా చేస్తున్నారు అనేది కూడా అంటుంటారు. సో అంటే చిన్నగా పెద్దగా అట్లా కూడా ఉంటాయా సార్ రిలేషన్లో? అబ్సల్యూట్లీ చెప్తున్నా నేను, రిలేషన్షిప్ సేవ్ చేయడం కోసం అబద్ధం ఆడితే అంటే వాళ్ళు అవతల వాళ్ళు ఆల్రెడీ డిస్పర్స్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు, నీ అబద్ధం ఇంకా వాళ్ళకి ఆయుధం అవుతుంది. నువ్వు చూడు అబద్ధాలు కూడా ఆడతావు, అందుకని ఇంకా ఈజీ మాకు రిజెక్ట్ చేయడానికి అయిపోయాయి. ఓకే, సో ఆ పని చేయకండి ఎట్టి పరిస్థితుల్లో. రిలేషన్షిప్లో చిన్నదో పెద్దదో తెలుసో తెలియకో అబద్ధం చెప్పేసినా సరే, గో టుడే చెప్పేసేసి మంచిగా రిలాక్స్ అయిపోయి, ఏమవుతుందో అన్నది ఎవ్వరు ఆపలేరు. రిలేషన్షిప్ ఎలా వెళ్ళాలని బలవంతంగా పట్టిన ఆపలేరు. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో మనం ఏమున్నా ఒకసారి చెప్పేస్తాం, మా అంటే ఒక 2 days 3 days మనకి ఇబ్బంది అవ్వచ్చేమో, ఒక్కసారి నిజం చెప్తే చాలా రిలాక్స్డ్గా రిలీఫ్గా ఉండి హ్యాపీగా నిద్ర పెడుతుంది అంటారు. అబ్సల్యూట్లీ, అబద్ధం చెప్పి బ్రతకలేం. అంతే. సో చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సార్.